మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ 1995లో ఉన్న వాళ్ళకి మాత్రం అప్పట్లో థియేటర్లో పేపర్లు దొరికేవి కాదంట. నాకు చెప్పారు చాలామంది. అలాంటి క్రేజ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడు ఇలాగే చిరునవ్వుతూ నవ్వుతూ ఉండాలని, ఎప్పటికీ ఆయన ఎప్పటికీ మంచి మంచి సినిమాలు పబ్లిక్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నయ్యని ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉంచండి ప్లీజ్. అన్నయ్యని బాధ పెట్టద్దు. అన్నయ్య చాలా స్ట్రగుల్, అంటే మామూలు స్ట్రగుల్ కాదండి. ప్రతి మూమెంట్ కూడా కరెక్ట్గా రావాలని ఎంత కష్టపడి చేశాడో అది అప్పుడున్న, మీరు సినిమాలు చూడండి కావాలంటే అన్నయ్య ఎంత పర్ఫెక్షన్గా రావాలంటే ఎంత డెడికేషన్ ఉండాలో అర్థం చేసుకోండి. ఇప్పుడు కూడా అన్నయ్య ఏ విషయంలోనే సరే క్లారిటీగా మంచిగా నీట్గా రావాలని, సక్సెస్ఫుల్ ఇవ్వాలి మనం చూసే ఆడియన్స్కి అని ఎప్పటికీ ఆయన మనసులో అదే ఉంటుంది. ప్లీజ్ అన్నయ్య సినిమాలు బాగా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.